శ్రీరాముడా వియ్యాలో తేవోయి పూలు వియ్యాలో మన తోట సీత వియ్యాలో మన్నెవారి తోట వియ్యాలో మనకంటే ఎక్కువ వియ్యాలో మన్నెవారెవరయ్య వియ్యాలో నీళ్ళు చీరలు జట్టి వియ్యాలో నిలువు దాసలు కోసే వియ్యాలో మాలు చీరలు జట్టి వియ్యాలో మరత కాసలు కోసే వియ్యాలో అటు ఇటు చూసి వియ్యాలో వనములో బడదునికే వియ్యాలో మూసొస్తుంది వనము గదలకుండా వియ్యాలో చెట్టునే ఎక్కింది వియ్యాలో చెట్టు గదలకుండా వియ్యాలో కొమ్మనే వంచింది వియ్యాలో కొమ్మ గదలకుండా వియ్యాలో పువ్వులే తెంపింది వియ్యాలో నడువంచే ఉరుమెలా వియ్యాలో పువ్వులే వియ్యాలో తలకు మనేవాడు వియ్యాలో వంద వచ్చినాడు వియ్యాలో తోట్ల ఉన్నవారు వియ్యాలో ఎవరమ్మ మీరు వియ్యాలో శ్రీరాముల భార్యను వియ్యాలో సీతాను నేను వియ్యాలో రఘురాముల భార్యను వియ్యాలో రమ్మను నేను వియ్యాలో దశరథ తోడలను వియ్యాలో దశ దంటూరాలను వియ్యాలో ఇంటి వియ్యాలో మెనడోడంటమ్మ వియ్యాలో కోసి మన్నెపు వాడ వియ్యాలో వరుస జలుపుకి వేవర వియ్యాలో శివ శివాయి తోట వియ్యాలో శిక్షాయి కోను వియ్యాలో రామ రామ ఈ తోట వియ్యాలో రాళ్ళు పడిపోను వియ్యాలో బద బద ఈ తోట వియ్యాలో బతుకుల మండు వియ్యాలో ముత్తైదలి పూలు వియ్యాలో ముక్తాత పోను వియ్యాలో తోమట్లు ఈ పూలు వియ్యాలో తోరాత పోను వియ్యాలో బ్రహ్మన్లు ఈ పూలు వియ్యాలో బ్రహ్మసాత పోను వియ్యాలో భూమి మీద ఈ చెట్టు వియ్యాలో పుట్టాత పోను వియ్యాలో బంతి తోట ఉన్న వియ్యాలో ఓ మరిది భరతుడా వియ్యాలో బంతి పూల దండ వియ్యాలో మరువాత నాకు వంపు వియ్యాలో మల్లె తోట్ల ఉన్న వియ్యాలో ఓ మరిది భరతుడా మల్లె తోట్ల ఉన్న వియ్యాలో ఓ మరిది లక్షణ వియ్యాలో మల్లె పూల దండ వియ్యాలో మరువాత నాకు వంపు వియ్యాలో చేమంతి తోట్లున్న వియ్యాలో చిత్రాసుడ మరిది వియ్యాలో చేమంతి పూల దండ వియ్యాలో మరువాత నాకు వంపు వియ్యాలో మొదలి తోట్ల ఉన్న వియ్యాలో ఓ మూడవారు వియ్యాలో మొదలి పూల దండ వియ్యాలో మరువాత నాకు వంపు వియ్యాలో క్లాప్స్ 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 ఆడది నన్ను చూసి నవ్వటయ్యా ధర్మరాజు మాకెందుకు అప్పుడు అంతమంది ఒక ఆడది మమ్మల్ని చూసి నవ్వటయ్యా ధర్మరాజు మమ్మల్ని యజ్ఞంగా పిలిచినచో మైసభను మాకు విడిదిగా పెట్టినచో మేము ఎలా మైసభను విచారించడానికి పోవాలో పోయినచో ఎలా మేము నీటి మడుగును చూసి భ్రమపడినచో అదే అటువంటి నీటి మడుగు ఇంకోటి ఎలా ఉండినచో మేము అందులోకి ఎందుకు దిగవలేను దిగినచో ద్రౌపది మమ్మల్ని చూసి ఎందుకు నవ్వుటయ్యా నవ్వినచో మాకు ఇంత పరాభావం ఆ యజ్ఞానికి పిలిచి మామ గాంధార సార్వభౌమ నన్ను చూసి ఒక ఆడది అబల ఐదుగురు గిల్లాలు ద్రౌపది మమ్మల్ని చూసి నవ్వుటయ్యా ఎంత అవమానము మామ గాంధార సార్వభౌమ ఇటులైనను పాండవులను ఓడించి రాజసంపదను దోచుకొని వాళ్ళను అరణ్యవాసానికి పంపించి పథకం పన్ను మామ ఏమంటివి మానవ జాతి నీతిమంటువా ఎంత అవివేకము ఎంత దుస్సంస్కారము ఫోటో తీస్తలేను వీడియో కానీ
ఏమంటివి మానవ జాతి నిత్యమంతువా, ఎంత మాట, ఎంత వివేకము, ఎంత దుస్సంస్కారము. నేటి నుంచి నాటి వరకు మిమ్మల్ని వెంటాడి ముప్పు దిప్పులను పెట్టి 10 ప్రాణాలు దక్కించుకున్న నారీమణి సావిత్రి ఏ జాతి, మా నవజాతి. పాటలు నిండుతుంది చెప్తాడు. ఫ్యాన్ ఏమన్నా ఆంటీ చలో చల్ అందరినీ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ రైట్ కానీ చెప్పు. ఆచార్యదేవ ఏమంటిది సూతులకి నిలువ అర్హత లేదందువా, ఎంత మాట నీది ఏ కులము, నీ తండ్రి భరతవాద్యుడు ఏ కులము, మట్టి కొండలో పుట్టిందే కదయ్యా అంతయాల కురువంశ మూల పురుషుడు గాండేయుడు నామదేవుడు భీష్మాది నామదేవుడు గురువు కూడా మా భీష్మ పితామహులది ఏ కులము, గంగాదేవి తరపున పుట్టలేదా, అతి దుఃఖకరమైన కులంలో పుట్టిందాము కదా, ఏనాడో మా కురువంశము కుల వృద్ధి అయినది, నాడు మీరు కులము అని మా ఆలోచించటయ్యా. మామ గాంధార సార్వభౌమ అంగరాజు కర్ణుడకు స్వర్ణ కిరీటాలతో స్వర్ణ లాంఛాలతో ఆహ్వానం పంపము, సోదరా దుశ్శాసన సింహాసనం రెడీ చేయము.